అలా కాదండి. అక్కడ ఆ స్టేషన్ మీద గౌరవం పోయిందని చెప్పాను. సీఏ గారి మీద ఉన్న గౌరవాన్ని అలాగని కాదు, అక్కడికి మీరు బలవంతంగా తీసుకెళ్తే ఎన్కౌంటర్ అయిపోయినా ఏమైపోయినా ముందే చెప్పాను నేను మీకు. ఒక్కరి వాళ్ళలో గౌరవం పోయిందంటే ఒప్పుకోలేం. పోలీస్ స్టేషన్లో 50-60 మంది ఉంటారు, ఒక్కొక్క రకంగా ఉంటారు. మిగతా వాళ్ళు ఏమైనా మీ పట్ల తర్వాత ఇప్పుడు అలాంటప్పుడు నేను మేము రావట్లేదు కదా, మేడం గారి దగ్గరికి వస్తాము, డిఎస్పీ గారితో రోజు మాట్లాడుతున్నాం అని చెప్తున్నాను కదా. వాళ్ళు ఎవరైనా రోజు అవునండి, ఏం చెప్పగలమండి. ఇప్పుడు మేము మంచి జరుగుతుందని వచ్చాము, కీడు జరిగింది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి బలవంతంగా వెళ్తే రేపు పొద్దున్న ఏ ఎన్కౌంటర్ అవ్వచ్చు, లేదంటే నా బ్యాగ్లో మీరు అంత దుర్మార్గులు కాదు కాబట్టి ఇప్పుడు ఈ బాధపడి ఓపిక పట్టడం. దేవుడి తర్వాత దేవుడి స్థానం మీ పోలీసులది. మరి ఆ దేవుడి తర్వాత దేవుడి స్థానం మీ పోలీసులు అంటే ఎంత అలాగా ఉండాలి. మనుషులు భయం పుడుతుంది స్టేషన్కి వెళ్ళాలంటే. ఇప్పుడు చెప్పాను కదా, 50 మందిలో ఒకరిద్దరు వేరే రకంగా ఉండొచ్చు, అలాగని 50 మందిని నిందించడం. అందుకనే కదా ఇప్పుడు నేనేమంటున్నాను, విజయనగరం డిఎస్పీ మేడం గారి దగ్గరికి వస్తాం, లేదు విజయనగరం అదేది ఎస్పీ మేడం గారి దగ్గరికి వస్తాము, ఆల్రెడీ వెళ్ళాము, రోజు మాట్లాడుతున్నామని చెప్పినప్పుడు మళ్ళీ మీరు కొత్త వాళ్ళు సార్ ఏంటంటే ఏం చెప్తాను. పోనీ మన దువ్వాడ స్టేషన్ కానిస్టేబుల్ గారు వచ్చారు కదా, చెప్పండి సార్, పోనీ మీ మన స్టేషన్లోకి వస్తాము చెప్తున్నాం కదా. ఒక ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన తర్వాత మనం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినా, విజయనగరం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా, అందుకే వాళ్ళతో మాట్లాడతాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఏంటండి, అదే మీరు ఎస్పీ గారితో వాళ్ళతో వాళ్ళ ఆఫీసులతో మాట్లాడి అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో చేద్దామండి. అంతే కదా. ఇప్పుడు వీళ్ళందరికంటే పై అధికారులు 3 మంది ఉన్నారు, అది చెప్పారు, విజయనగరం సీఏ గారే చెప్పారు. వాళ్ళు కాకపోతే 3 మంది, అది మీకు న్యాయం చేయకపోయినా మాకన్నా పైన ఇంకా అధికారులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, మీకు స్వతంత్రం ఉంది, మీ దగ్గర న్యాయం ఉన్నప్పుడు అని చెప్పి అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి చెప్పకుండా నేను ఎందుకు చేయడం, రోజు ఫోనుల్లో మాట్లాడుతున్నాం ఆ ఎస్పీ గారి ఆఫీస్ నుంచి, 2 ఆఫీసుల నుంచి కూడా. లేదు ఇప్పుడు నేను అనేది కూడా కొత్త వాళ్ళ స్టేషన్ వద్దు, పోనీ మన స్టేషన్ ఏదైనా పర్లేదు అంటున్నాను. ఇప్పుడు అది 4 రోజులు అయింది, మీరు ఏదైనా చేసుకుంటే ఏపాటిగా చేసుకుని ఉండాలి కదా. రోజు చేస్తున్నాను నేను, ఆఫీసులతో చెప్పించేది తీయించిస్తే అందుకే రోజు ఏమండి మొన్న వారం కిందట నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, రోజు వాట్సాప్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది. అధికారి మీరు మాట్లాడుకోవడం కాదు, అధికారితో ఇక్కడ సిఐ గారికి చెప్పించాలి. నెక్స్ట్ ఏంటో ముందు సార్ నాకున్న చిన్న బ్రెయిన్కి ఇంత లేచి పనులు చేయడమే గొప్పతనం. ఒక ముఖ్యమంత్రి లెటర్లు పెట్టాను, కలెక్టర్ లెటర్లు పెట్టాను, సిపి ఆఫీసులో లెటర్లు పెట్టాను, ఇక్కడ గాజువాక ఏసీపీ గారిని కలిశాను, నాకున్న చిన్న మానవ హక్కుల సమాధాన్ని కలిశాను, ఉన్నంతలో పెద్దలు కొలుస్తున్నాను. నాకున్న చిన్న బుర్రకి ఇంతమంది చేయడమే గొప్పతనం. ఓ పక్క ఎస్ఐతో మాట్లాడుతున్నాను, ఓ పక్క నుంచి ఏమో నాకు అన్యాయం చేసిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఒక చిన్న బుర్రకాకి ఇన్ని రకాల ప్రెజర్లు ఎడుతుంటే మనిషి మీద ఒక మనిషి ఏమేమి చేయగలడం. మరి అది మన విజయనగరం సీఏ గారు అలాగే ముందు ఏడెక్కారు, అప్పుడు నేను మాట్లాడాక అప్పుడు తగ్గి అప్పుడు ఏది న్యాయం ఆలోచించారు.